ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. నా రాధ మండుటెండలో రాళ్లు మోస్తూ ఆ క్వారీలో పనిచేయడం, అక్కడ ఆ టీ కొట్లో చెక్క బల్ల మీద పడుకోవడం, ఎవరో పెట్టింది తినడం, ఎవరేం చెప్పినా ఆ పనులన్నీ చేస్తూ దిక్కులేని వాడిలాగా బతకడం, ఇదంతా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఏం చేయాలి? ఎలా నా రాధని మళ్ళీ మామూలు మనిషిగా మార్చుకోవాలి? అమ్మా అమ్మా నిన్నే, ఇటు చూడు. నువ్వు కిందకి వెళ్ళు నాని, నేను తర్వాత వస్తాను. ఏమైందమ్మా? ఏం లేదు నాని, వెళ్ళమన్నాను కదా, నువ్వు వెళ్ళు. అమ్మా నీ కళ్ళు ఎర్రగా ఎందుకయ్యాయి? జ్వరం వచ్చిందా? ఆహా ఆహా, కంట్లో నలక పడింది నాన్న, అంతే. సరేలే, అయితే నిన్ను నేను డిస్టర్బ్ చేయను. ఏడుపుని ఆపుకోలేక నా కళ్ళు ఎర్రబడ్డాయని నీకెలా చెప్పనురా? నా పరిస్థితి తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తోంది. దెబ్బ మీద దెబ్బ పడినట్టు అడుగడుగునా నాకే గండాలెందుకో. పార్వతి, నీ రాశి మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2. అబ్బో, రాజయోగం 4, అవమానం 3. అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం నాకు బాగానే ఉందన్నమాట. బావగారు, నా రాశి ఫలితం ఎలా ఉందో కాస్త చూసి చెప్పండి. అలాగే. నీ రాసేంటి బాబురావు? మకర రాశి బావా. అంటే ఏంటి తాతయ్య? మకరం అంటే మోసాలి. హే, భలే భలే, చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా ఉంది. చాలేరా, ఊరుకో. నాని, పెద్దవాళ్ల మీద జోక్స్ వేయడం తప్పు కదా. పెద్దవాళ్ళు అయితే సరిపోదు, కాస్త పెద్దరికం కూడా ఉండాలి మరి. ఏమే నందిని, నీ రాశి ఫలం చెప్పించుకోవా? అలాంటి నమ్మకాలు నాకు లేవులే అత్తయ్యా. నందిని, మనం నమ్మనంత మాత్రాన రాసి పెట్టింది జరక్క మానదు. ఏంటి జరిగేది? మనం సంపాదిస్తే లాభం, ఖర్చు పెడితే నష్టం. బుద్ధిగా ఉంటే చప్పట్లు, అది లేకపోతే ఇక్కట్లు, అంతేగా. అంతే. ఒరే తమ్ముడు, నీకీ మధ్య జ్ఞానోదయం బాగానే అయినట్టుందే. అక్క, ఒక్కసారి పొరపాటు చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తావా ఏంటి? ఏమో, గ్రహాలు మారుతున్నప్పుడు అనుగ్రహాలు కూడా మారిపోయి చిక్కుల్లో పడొచ్చు. కాస్త జాగ్రత్త. అలాగే బావగారు. తాతయ్య, వాళ్ళకి చెప్పావు, నాకు కూడా చెప్పు. ఓరే మనవడా, ఈ జాతకాలు ఫలితాలు అన్నీ పెద్దవాళ్లకే, పిల్లలకు కాదురా. ఎందుకు కాదు? పెద్దవాళ్ళకి ఇంతుంటే చిన్నవాళ్ళకి ఇంతైనా ఉండాలి కదా. అబ్బో. సరే, చెప్తా విను. ఈ సంవత్సరం నీకు లక్ష్మయ్య, అమ్మా, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అలాగేనమ్మా.
అయ్యగారు ఎవరొచ్చారో చూడండి. ఆ? రండి బావగారు, అక్కడే నిలబడిపోయారేంటి? లోపలికి రండి. రండి రండి అయ్యా. ఆ. ఆ, బావగారు బాగున్నారా? మేమందరం బాగానే ఉన్నాం. మీ సంగతి చెప్పండి. అంతా బాగానే ఉంది బావగారు. అన్నయ్య గారు కూర్చోండి. ఆ, కూర్చోండి కూర్చోండి. అన్నయ్య గారు మీరొస్తున్నట్టు ఒక్క ఫోన్ చేసుంటే స్టేషన్కి కారు పంపించేవాళ్ళం కదా. ఆ, అదేంటి బావగారు, నేను వస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పనే లేదా? ఆ, ఆ, ఆ. అది మా ఆవిడికే కాదు, మీ అమ్మాయి కూడా చెప్పడం మర్చిపోయాను. క్షమించండి బావగారు. అయ్యో, ఈ మాత్రం దానికి అంత మాట ఎందుకులేండి. ఏం మనవడా, ఈ తాతయ్య దగ్గరికి పిలిస్తే గాని రావా? తాతయ్య ఇప్పుడు వచ్చాను కదా. మ్మ్, హౌ ఆర్ యు తాతయ్య? అబ్బో ఇంగ్లీషే. చాలా రోజులైంది, పెద్దోడివైపోయావన్నమాట. మాధవి ఏది? అక్క తన గదిలో ఉందనుకుంటాను. మా ఊళ్ళమ్మా, అమ్మా నువ్వు వెళ్ళి మాధవితో వాళ్ళ నాన్నగారు వచ్చారని చెప్పు. అట్టగేనమ్మా. యారా మనవడా, ఇప్పుడేం చదువుతున్నావు? థర్డ్ క్లాస్ చదువుతున్నాను తాతయ్య. ఊరికే రారు మహానుభావులు అంటారు. ఏంటి విశేషం? ఏదో పల్లెటూరు వాళ్ళం, మా దగ్గర విశేషాలు ఏముంటాయి? ఆడపిల్లనిచ్చుకున్న వాడిని కదా, ఒక్కసారి అమ్మాయిని చూసిపోదామని వచ్చాను. ఓహో, అమ్మగారు తొందరగా కిందకి రండి. ఎందుకు? ఎందుకేంటమ్మా, మీకోసము ఊరు నుంచి మీ నాన్నగారు వచ్చారు. మా నాన్నగారా? ఆయన వెళ్ళిపోయి అదేంటమ్మా, వెళ్ళిపోవడమేంటి? మీ నాన్నగారు ఇప్పుడే కదా వచ్చారు. ఆ, 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 అంటే వచ్చింది మాధవి నాన్నగారు అన్నమాట. ఇన్నాళ్ళు నేను నటించింది వేరు, ఇప్పుడు మాధవి కన్న తండ్రి ముందు నటించడం అంటే అమ్మో. రండమ్మా. పద. సమయానికి హర్ష గారు కూడా లేరే. మాధవి తండ్రి ఎలాంటివారు, ఆయనతో ఎలా మాట్లాడాలో, అందరి ముందు ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కాకుండా ఉంది. అమ్మా మాధవి,